కుక్కకి ఎన్నిసార్లు కొట్టినా కూడా బుద్ధి రాదంట. ట్రంప్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎన్నిసార్లు తిట్టినా ఏం చేసినా కూడా ట్రంప్కి మాత్రం బుద్ధి రాదు. ఏం చేస్తా తను ఏదో ఒకటి రోజుకొక అంశంతో ముందుకు వస్తూ ఉంటాడు. తర్వాత చెప్పు దెబ్బలు తిన్నట్టు సుప్రీంకోర్టు తిడుతూనే ఉంటుంది. తాను చేసింది, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పు అన్నట్టు అనౌన్స్ చేస్తున్నా కూడా మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉంటాడు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాడు. రీసెంట్గా తీసుకున్న నిర్ణయాన్పై సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్కు మరోసారి సుప్రీంకోర్టు వార్తలు పెట్టిందని చెప్పాలి. ఈసారి అక్కడ పుట్టిన ఏదైతే ఇతర దేశాల నుండి పేరెంట్స్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పిల్లల్ని కంటం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు కూడా అక్కడ పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది. వీళ్ళు H1 కానీ, H1B కానీ, F1 కానీ, L1 వీసాల మీద వెళ్తే అక్కడ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళని అక్కడ పేరెంట్స్ పిల్లల్ని కంటం జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ఇతర దేశాల వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఉండదు. వాళ్ళు ఇతర దేశాల్లో ఏ దేశం నుండి అయితే వచ్చారో ఆ దేశానికి సంబంధించిన పిల్లలు అవుతారే తప్ప అమెరికన్స్ అవరు అని రీసెంట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం మీద సుప్రీంకోర్టుకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మన భారతీయులు చాలామంది, దాదాపు 30% అమెరికన్స్లో మన వాళ్ళే చాలామంది ఉన్నారని కూడా తెలుస్తుంది. మనతో పాటు చైనా కానీ, జపాన్ కానీ, ఇతర ఏషియన్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఆస్ట్రేలియన్స్ కూడా ఎక్కువ మంది అక్కడ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ విషయం మీద సుదీర్ఘంగా చర్చలు జరిగాయి, సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. దాంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయం తప్పు అని సుప్రీంకోర్టులో లాయర్స్ వాదించడం జరిగింది. ఈ నిర్ణయానికి సుప్రీంకోర్టు కూడా ఎస్ చెప్పింది. బికాజ్ అక్కడ ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళందరూ కూడా అమెరికన్ సిటిజన్సే తప్ప ఇతర దేశాలకు సంబంధించిన సిటిజన్స్ కాదు అని ఒక రూల్ తీసుకొచ్చింది. కానీ ట్రంప్ మరోసారి ఇదంతా తప్పు, అమెరికన్స్కి ముఖ్యంగా ఈ దేశానికి ఒక వెన్నుపోటు లాంటిది. బికాజ్ అక్కడ ఎక్కువ మంది అయిపోతున్నారు, ఇతర దేశాల వాళ్ళు తప్ప అమెరికన్స్ తక్కువగా ఉంటున్నారు. సో నా దేశం నా పిల్లలు అనే తప్ప ఇతర దేశాల వాళ్ళు ఇక్కడ సిటిజన్స్గా ఉండటం తప్పు అని మరోసారి చెప్పాడు. అయినా కూడా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ నుండి కూడా ఇండియన్స్కి హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు, ఇతర దేశాల వాళ్ళకు కూడా ఇది హ్యాపీ న్యూసే. కానీ ట్రంప్ దీని మీద మరోసారి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నాడు. పార్లమెంట్లో ఈ విషయాన్ని డిస్కస్ చేస్తా అని చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు వార్తలు పెట్టినా కుక్కతోక వంకర అన్నట్టు ట్రంప్ కూడా కుక్కతోక వంకర టైప్లోనే బిహేవ్ చేస్తుంది.